తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలం కే మచ్చలేశ్వర గ్రామంకి అయితే వచ్చాము. ఈరోజు ఇక్కడ రావడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిచయాన్ని అయితే మీకు చేయబోతున్నాను. అందరికీ నిదర్శనంగా, అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఈ ఊరి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి గొప్ప ఒక శుభకార్యాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటారా? చాలామందికి తెలుసు. ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి తల్లికి వందనం కార్యక్రమం. ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ, పేద విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారాను మనిషికి 13,000 రూపాయలు చొప్పున వాళ్ళ గవర్నమెంట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. 13,000 నుంచి 15,000 రూపాయల వరకును గవర్నమెంట్ డైరెక్ట్గా తల్లి ఖాతాలు వేస్తుంది. అయితే అలా వచ్చిన 13,000 రూపాయలు పిల్లలకి ఏం కొనిద్దాము, ఇంటికి ఏం ఖర్చులకు మాట్లాడుకుందామని చూసే తల్లిదండ్రుల నుంచి ఈరోజు ఇదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి తల్లికి వందనం వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని ఈ స్కూల్ అభివృద్ధి కోసం ఆ తల్లి ఇదే స్కూల్కి డొనేషన్ చేయడం అయితే జరిగింది. సో ఎస్, ఆశ్చర్యంగా ఉందా? అవును, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే. ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి ఆవిడ తల్లిదండ్రులకి తల్లికి వందనం కార్యక్రమంగా డబ్బులు పడితే అదే డబ్బుల్ని ఈ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం నా పిల్లలకి ఉచితంగా చదివిస్తున్నారు, ఉచితంగాను భోజనం పెడుతున్నారు, అన్నీ ఉచితంగా చేస్తున్నారు, తిరిగి నాకెందుకు డబ్బులు, ఈ డబ్బులు ఈ స్కూల్ అభివృద్ధికి మేము పెడతామంటూ అయితే వచ్చారు. నమస్తే. మీరు చేసినటువంటి ఒక గొప్ప ఒక కార్యక్రమం అయితే ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉంది. మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి తల్లికి వందనం, సో ఆ డబ్బులు మళ్ళీ ఇదే స్కూల్కి డొనేషన్గా ఇచ్చారంట. అసలు ఎందుకు అనిపించింది, ఏంటి? ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నా పిల్లలు పెద్దవాడు నయాత్విక్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు, చిన్నవాడు ఎల్కేజీ చదువుతున్నాడు. ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. ఏంటంటే గవర్నమెంట్ మొత్తం అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఎడ్యుకేషన్, మధ్యాహ్నం భోజనం, స్కూల్ యూనిఫామ్, నెక్స్ట్ షూస్ అన్నీ ప్రొవైడ్ చేసేటప్పుడు నా పిల్లల్ని స్కూల్కి వచ్చి దిగబడడానికి నా బాధ్యత. అది నా బాధ్యతే కదండి. నా బాధ్యతని నెరవేర్చడానికి నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలని చెప్పి తిరిగి ఇచ్చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇలా ఈ డొనేషన్స్ అనేవి మేము 2022 నుంచి కంటిన్యూ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఈసారి వచ్చిన తల్లికి వందనంలో 2000 ఇచ్చి కలిపి చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈసారి అయితే మా స్కూల్ అయితే చాలా కష్టాల్లోనే ఉంది సార్. తల్లికి వందనం మీకు ఎంత పడింది? మీరు ఈ స్కూల్కి ఎంత డొనేషన్ చేశారు? 13,000 పడింది సార్. దాంట్లో 2000 కలిపి 15,000 ఇచ్చాను సార్. సో 13,000 తల్లికి వందనం మీకు గవర్నమెంట్ ఇస్తే, తిరిగి మీరు మహేష్ బాబు సినిమాలో చెప్పినట్లుగా గవర్నమెంట్కి ఊరికి ఏదో చేద్దామని చెప్పి తిరిగి 2,000 కలిపి 15,000 ఇచ్చారు. అవును సార్. ఓకే. అదే సార్. సో ఇప్పుడు దీంతో ఈ డొనేషన్ ఇప్పుడు మీరు అదే మాటలో చెప్పారు 2022 నుంచి డొనేషన్ కలెక్ట్. అసలు గవర్నమెంట్ స్కూల్కి డొనేషన్తో పని ఏముంటుంది సార్? మాది గవర్నమెంట్ స్కూల్ అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ లాస్ట్ ఇయర్ అయింది సార్. అంతకుముందు ఎంపీయూపీ స్కూల్గానే ఉండేది. ఆ ఎంపీయూపీ స్కూల్గా ఉన్నాడు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ దగ్గరలో 3 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. చాలా వరకు 6th to 8th స్టూడెంట్స్ అనేది 7 మెంబర్స్ ఉండేవారు సార్. స్ట్రెంత్ అనేది కంప్లీట్గా పడిపోయింది. ఆ టైంలోని స్ట్రెంత్ని నిలబెట్టుకుంటూ స్కూల్ నిలబెట్టుకోవాలని చెప్పి గ్రామం మొత్తం అందరూ కలిసికట్టుగా పిల్లల్ని తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ తక్కువగా ఉంది బట్టి ఓన్లీ ఎస్జీటీలతో మాత్రమే రన్ అయ్యేది. ఎస్జీటీలతోని 6th to 8th అంటే కష్టం అని చెప్పి మా ఊరు నుంచి మా పిల్లలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళని వాలంటీర్గా వేసి వాళ్ళకి జీతాలు ఇస్తూ మొత్తం మేము ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఫండ్స్ అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి శాలరీలు ఇస్తూ మొత్తం అక్కడ కళావేదిక చూసారు అదంటే నెక్స్ట్ ఇది మొత్తం అన్నీ ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గకుండా ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఉండాలని చెప్పేసి మేము అన్నీ రన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే తల్లికి వందనం కార్యక్రమం నుంచి వచ్చిన డబ్బుల్ని ఈ పేరెంట్స్ అయితే ఈ స్కూల్కి డొనేట్ చేశారు కదా, అసలు ఏ విధంగా ఉంది, అసలు ఎలా అనిపిస్తుంది అని ఆ టీచర్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు తల్లికి వందనం పడలేదని గొడవ పడినటువంటి తల్లిదండ్రులను అయితే మేము చాలా దగ్గర చూసాం. కానీ పడిన డబ్బుల్ని మళ్ళీ ఇదే స్కూల్కి డొనేషన్గా ఇచ్చారు. అది మీ స్కూల్ పేరెంట్స్, మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే యాక్చువల్లీ ఆమె ఎవరికి కూడా అసలు ఈ విషయం చెప్పొద్దని అన్నారు. మరి ఎలా తెలిసిందో కానీ అది ఆమె గొప్పతనం. సార్ ఇది ఎవరికి చెప్పొద్దు, నేను ఇచ్చేది చాలా తక్కువ కాబట్టి దయచేసి ఎవరికి చెప్పొద్దని అన్నారు. కానీ మంచిగా చెడుకో ఇదైతే చాలా బాగా వైరల్ అయింది. దీనిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది ఇంకా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా తల్లిదండ్రులు కూడా కొంతమంది నిజమే కదా అని వాళ్ళు మాకు రాని ఆలోచన ఆమెకు వచ్చింది, సో మేము కూడా అదే బాటలో నడుస్తామని అంటున్నారు. నిజంగా ఇటువంటి ఊర్లో పనిచేయడం నిజంగా అది మా అదృష్టంగా భావిస్తున్నామండి.